హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఆధునిక ఆవర్తన పట్టికలో భేదపరిచే ఎలక్ట్రాన్ ఆధారంగా రసాయన ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాల గురించి అలాగే సంయోజకత గురించి నేర్చుకుందాం. ఇక్కడ మన ఆవర్తన పట్టికను చూడవచ్చు. బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ లోహాలు, అలాగే గోల్డ్ కలర్లో ఉన్నవన్నీ అలోహాలు. ఇక్కడ కొన్ని మూలకాలు గ్రీన్ కలర్లో ఉన్నాయి, అవి అర్ధలోహాలు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అర్ధలోహాలు ఒక నిచ్చెనలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నిచ్చెనకి, ఈ జిగ్జాగ్ లైన్కి ఎడం వైపున ఉన్నవి లోహాలు, కుడివైపున ఉన్నవి అలోహాలు. ఈ జిగ్జాగ్ లైన్ మీద ఉన్నవి అర్ధలోహాలు. ఎస్ బ్లాక్ మూలకాల్లో హైడ్రోజన్ తప్ప మిగతావన్నీ లోహాలు. డి బ్లాక్ మూలకాలన్నీ లోహాలు. ఎ బ్లాక్ మూలకాలన్నీ లోహాలు. పి బ్లాక్ మూలకాల్లో మాత్రం లోహాలు ఉన్నవి, అలోహాలు ఉన్నవి, అర్ధలోహాలు ఉన్నవి. లోహాలు మరియు అలోహాలు. బాహ్య కక్షలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తాం. మనము ఆవర్తన పట్టికలో గ్రూపుల్లో ఉన్నటువంటి మూలకాల యొక్క బాహ్య కక్ష లేదా వ్యాలెన్సీ స్థాయి విన్యాసాన్ని మనం చూసాం. బాహ్య కక్షలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలు లోహాలు. లోహాల యొక్క గుణం ఏంటంటే, లోహాలు అనేవి ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్ని కోల్పోయే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత అని కూడా అంటాం. ధన విద్యుదాత్మకత గురించి మనం ఈ పాఠంలోనే చివరగా నేర్చుకుంటాం. బాహ్య కక్షలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలు లోహాలుగా పరిగణిస్తాం. అవి ఎలక్ట్రాన్లను కోల్పోయే స్వభావాన్ని అంటే ధన విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి. తర్వాత బాహ్య కక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే మూలకాలను అలోహాలుగా పరిగణిస్తాం. బాహ్య కక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటే ఆ మూలకాలు అష్టక విన్యాసాన్ని పొందుకోవడానికి 1 లేదా 2 లేదా 3 ఎలక్ట్రాన్లను వేరే పరమాణువుల నుంచి గ్రహిస్తాయి. అలా వేరే పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్లు గ్రహించే స్వభావం అలోహ స్వభావం. వేరే పరమాణువులకు ఎలక్ట్రాన్లు ఇచ్చే స్వభావం లోహ స్వభావం. లోహాల అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా ఉన్న ధర్మాలను కలిగిన మూలకాలను అర్ధలోహాలు అంటాం. లోహాలకు అలోహాలకు వాటి యొక్క ధర్మాలకు మధ్యస్థమైన ధర్మాలు కలిగిన మూలకాలు అర్ధలోహాలు. ఇవి లోహాలను పోలిన ధర్మాలను కలిగి ఉన్నప్పటికీ అలోహాల మాదిరిగా పెలుసు స్వభావంతో ఉంటాయి. ఇవి సాధారణంగా అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. అర్ధలోహాలు అనేవి లోహాలను పోలిన ధర్మాలు కలిగి ఉన్నప్పటికీ అలోహాల్లాగా పెలుసు స్వభావాన్ని కలిగి ఉంటాయి. పెలుసు స్వభావం అంటే ఇలా వంచగానే విరిగిపోయే స్వభావం. ఈ అర్ధలోహాలు అనేవి అర్ధవాహకాలు. పూర్తిగా వాహకాలు కాదు, పూర్తిగా అవాహకాలు లేదా నిరోధకాలు కావు. అర్ధవాహకాలు, కొంత మాత్రమే విద్యుత్తును పంపించే స్వభావం అర్ధలోహాలకు ఉంటుంది. అర్ధలోహాలు అనేవి అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు చూసినట్లయితే బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జెర్మేనియం. బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జెర్మేనియం ఇవి అర్ధలోహాలు. ఇవి అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. ఎస్ బ్లాక్, డి బ్లాక్ మరియు ఎ బ్లాక్ మూలకాలన్నీ లోహాలే. పి బ్లాక్ మూలకాలలో 18వ గ్రూప్ తప్ప 18వ గ్రూప్లో ఉన్న మూలకాలన్నీ వాయువులు. అవి తప్ప మిగతా వాటిలో లోహాలు ఉన్నవి, అలోహాలు ఉన్నవి, అర్ధలోహాలు ఉన్నవి. ఎస్ బ్లాక్లో, డి బ్లాక్లో, ఎ బ్లాక్లో ఉన్నవన్నీ లోహాలే, ఒక్క హైడ్రోజన్ తప్ప. పి బ్లాక్లో 18వ గ్రూప్ తప్ప
మిగతా వాటిలో లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు ఉన్నాయి. ఆవర్తన పట్టికలో మనం మెట్ల వంటి రేఖను, జిగ్జాగ్ లైన్ను మనం గమనించవచ్చు. ఆవర్తన పట్టికలో మెట్ల వంటి రేఖను మనం గమనించవచ్చు. ఈ రేఖకు ఎడమవైపున ఉన్న మూలకాలన్నీ లోహాలు, కుడివైపున ఉన్న మూలకాలేమో అలోహాలు. మరియు ఈ రేఖపై లేదా ఈ రేఖకు దగ్గరగా ఉన్నటువంటి బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జెర్మేనియం మొదలైన మూలకాలు అర్ధలోహాలు. ఇక్కడ మనం ఆవర్తన పట్టికను గమనించవచ్చు. ఇక్కడ మెట్ల వంటి ఒక జిగ్జాగ్ లైన్ని మనం గమనించవచ్చు. ఈ జిగ్జాగ్ లైన్కి ఎడమవైపున ఉన్నవన్నీ లోహాలు, కుడివైపున ఉన్నవన్నీ అలోహాలు. ఈ జిగ్జాగ్ లైన్ మీద, ఈ రేఖ మీద ఉన్నవి అర్ధలోహాలు. బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జెర్మేనియం ఇవి అర్ధలోహాలు. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక ప్రశ్నను చూద్దాం. గ్రూపులో ఉండే మూలకాలు సాధారణంగా ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి, కానీ పీరియడ్లో మూలకాలు భిన్న ధర్మాలు కలిగి ఉంటాయి, వివరించండి. ఒక గ్రూప్లో ఉన్న మూలకాలన్నీ సాధారణంగా ఒకే విధమైన ధర్మాలు కలిగి ఉంటాయి. పీరియడ్లో ఉన్న మూలకాలు మాత్రం భిన్న ధర్మాలు, వేరువేరు ధర్మాలు కలిగి ఉంటాయి. దీన్ని వివరించండి. ఈ ప్రశ్న మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆవర్తన పట్టికలో మూలకాల ఆవర్తన ధర్మాల గురించి మనం ఈ ప్రశ్నలో భాగంగా నేర్చుకుంటున్నాం. ఇది హెడ్డింగ్. మూలకాల పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారం చేసుకొని నవీన ఆవర్తన పట్టిక రూపొందింది. నవీన ఆవర్తన పట్టిక అనేది మూలకాల పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా చేసుకొని రూపొందింది. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి బాహ్య కక్ష లేదా వ్యాలెన్సీ స్థాయి విన్యాసంతో సంబంధం కలిగి ఉంటాయి. మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు అనేవి బాహ్య కక్షలో ఉన్నటువంటి వ్యాలెన్సీ స్థాయి విన్యాసంతో, ఎలక్ట్రాన్ విన్యాసంతో సంబంధం కలిగి ఉంటాయి. ఒకే గ్రూపులో ఉన్న మూలక పరమాణువులు ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. మనం ఇదివరకే నేర్చుకున్నాం. ఒక గ్రూప్లో ఉన్న మూలక పరమాణువులన్నిటికీ ఒకే రకమైన ఎలక్ట్రాన్ విన్యాసం, బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. కావున ఆవర్తన పట్టిక గ్రూపులో పైనుండి కిందికి పోయే కొద్దీ ఆ మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి. ఒక గ్రూప్లో ఉన్న మూలకాలకి ఒకే విధమైన వ్యాలెన్సీ స్థాయి విన్యాసం ఉండడం వల్ల ఒక గ్రూప్లో ఉన్న మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి. వాటి భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనిపిస్తుంది. భౌతిక ధర్మాల్లో మాత్రం క్రమమైన పెరుగుదల లేకుంటే క్రమమైన తరుగుదల, క్రమమైన మార్పు కనిపిస్తుంది. ఇలా ఒక గ్రూప్లో ఉన్న మూలకాలన్నిటికీ ఒకే విధమైన వ్యాలెన్సీ స్థాయి విన్యాసం ఉండడం వల్ల ఒకే విధమైన ధర్మాలను ప్రదర్శిస్తాయి. మరి పీరియడ్లో చూసినట్లయితే అదేవిధంగా పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ మూలకాల పరమాణువు సంఖ్య 1 యూనిట్ చొప్పున పెరుగుతూ ఉంటుంది. పీరియడ్లో మనం ఎడమ నుంచి కుడికి పోతూ ఉంటే వాటి యొక్క పరమాణు సంఖ్య అనేది 1 యూనిట్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏ రెండు మూలకాల బాహ్య కక్ష విన్యాసం ఒకేలా ఉండదు. పీరియడ్లో ఉన్నటువంటి మూలకాల బాహ్య కక్ష విన్యాసం ఒకేలా ఉండదు. ఒక మూలకానికి 2s1 ఉంటే నెక్స్ట్ మూలకానికి 2s2, నెక్స్ట్ మూలకానికి 2s2 2p1. ఇలా ఎలక్ట్రాన్ విన్యాసం అనేది 1 యూనిట్ చొప్పున పెరుగుతూ వస్తుంది. ఈ కారణం చేత పీరియడ్లో మూలకాల రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. పీరియడ్లో ఉన్న మూలకాలకి ఒకే విధమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉండదు కాబట్టి వాటి ధర్మాలు కూడా ఒకే విధంగా ఉండక వేరువేరుగా ఉంటాయి. కానీ భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనిపిస్తుంది. భౌతిక ధర్మాలు అంటే వాటి యొక్క సైజు, ఇవి క్రమమైన మార్పు అంటే క్రమంగా పెరగడం లేదా క్రమంగా తగ్గడం అనేది పీరియడ్లో ఎడమ నుండి కుడికి జరుగుతూ ఉంటుంది. గ్రూపులు పీరియడ్లలో మూలకాల ధర్మాల ఆవర్తన సరళి. గ్రూపులు పీరియడ్లలో మూలకాల ధర్మాల ఆవర్తన సరళి. ఇప్పుడు మనం ఒక్కొక్క ధర్మం గురించి, అది గ్రూపులు పీరియడ్లలో ఎలా మారుతుందో చూద్దాం. మొదటిది సంయోజకత. సంయోజకత గురించి
మనం ఇదివరకే కొంత నేర్చుకున్నాం. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటాం. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యం అంటే ఒక మూలకం వేరొక మూలకంతో ఎంతవరకు బంధాన్ని ఏర్పరచగలదో, వేరే మూలకానికి ఎన్ని ఎలక్ట్రాన్లు ఇవ్వగలదో, లేదా వేరే మూలకం నుంచి ఎన్ని ఎలక్ట్రాన్లు తీసుకోగలదో, లేదా వేరే మూలకంతో ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకోగలదో ఆ సామర్థ్యాన్నే సంయోజకత అంటారు. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటాం. ఇంగ్లీష్లో అయితే వ్యాలెన్సీ అంటాం. దీనికి హైడ్రోజన్, ఆక్సిజన్ మొదలైన మూలకాల పరంగా వివరిస్తాం. సంయోజకతని హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాల పరంగా వివరిస్తాం. హైడ్రోజన్ పరంగా చెప్పాలంటే ఏదైనా ఒక మూలక పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్యను ఆ మూలక పరమాణు యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. ఏదైనా ఒక మూలక పరమాణువు అనేది ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యనే ఆ మూలక పరమాణు యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ CH4 అని ఉంది. CH4 అంటే మీథేన్. కార్బన్తో 4 హైడ్రోజన్లు బంధాన్ని ఏర్పరిచినాయి కాబట్టి కార్బన్ యొక్క సంయోజకత 4. NH3 అని ఉంది. NH3 అంటే అమ్మోనియా. అమ్మోనియాలో నైట్రోజన్తో 3 హైడ్రోజన్లు బంధాన్ని ఏర్పరిచినవి కాబట్టి అమ్మోనియాలో నైట్రోజన్ యొక్క సంయోజకత 3. H2O అంటే నీటి అణువు. అంటే ఆక్సిజన్తో 2 హైడ్రోజన్ అణువులు బంధాన్ని ఏర్పరిచినాయి కాబట్టి ఆక్సిజన్ యొక్క సంయోజకత 2. NaH సోడియం హైడ్రైడ్ అని ఉంది. అంటే సోడియంతో 1 హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరిచింది కాబట్టి సోడియం యొక్క సంయోజకత 1. అంటే ఇవ్వబడిన అణువులో ఎన్ని హైడ్రోజన్లు బంధాన్ని ఏర్పరిచినాయో ఆ హైడ్రోజన్ల సంఖ్య అనేది ఆ అణువులో ఉన్నటువంటి మూలక పరమాణు యొక్క సంయోజకత. మరి ఇప్పుడు ఆక్సిజన్ పరంగా చూద్దాం. ఎన్ని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్యను ఆ మూలక పరమాణు యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. ఆక్సిజన్లు తీసుకున్నట్లయితే ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటే వాటికి రెట్టింపు డబుల్ సంఖ్య సంయోజకత అవుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే CaO కాల్షియం ఆక్సైడ్ అంటాం. అంటే ఇందులో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి కాల్షియం యొక్క సంయోజకత 2. ఎన్ని ఆక్సిజన్లు ఉంటే దానికి డబుల్. CO2 అని ఉంది. అంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ యొక్క సంయోజకత ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి సంయోజకత 4. MgO అని ఉంది. మెగ్నీషియం ఆక్సైడ్. అంటే మెగ్నీషియం ఆక్సైడ్లో మెగ్నీషియం యొక్క సంయోజకత 2. ఇలా హైడ్రోజన్ పరమాణువులు అయితే ఎన్ని హైడ్రోజన్ పరమాణువులు ఉంటే అదే సంయోజకత అవుతుంది. ఆక్సిజన్ పరమాణువులు అయితే ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటే దానికి రెట్టింపు సంఖ్య అనేది సంయోజకత అవుతుంది. సాధారణంగా హైడ్రోజన్ పరంగా మూలకం యొక్క సంయోజకత దాని సాంప్రదాయ గ్రూప్ సంఖ్యను సూచిస్తుంది. హైడ్రోజన్ పరంగా సంయోజకత అని చెప్పినప్పుడు ఆ మూలకం యొక్క సంయోజకత అనేది దాని సాంప్రదాయ గ్రూప్ సంఖ్యను తెలియజేస్తుంది. ఉదాహరణకు సోడియం హైడ్రైడ్ అని మనం చూసాం. సోడియం సంయోజకత 1. అంటే సోడియం గ్రూప్ 1వ గ్రూపు. మూలకం ఉండే గ్రూప్ సంఖ్య రోమన్ అంకెలో 5 లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మూలకం సంయోజకత లెక్కించడానికి 8 నుండి గ్రూప్ సంఖ్యను తీసివేయాలి. గ్రూప్ సంఖ్యను రోమన్ నెంబర్లలో చూపించినప్పుడు ఎప్పుడైతే గ్రూప్ సంఖ్య అనేది 5 లేదా అంతకంటే ఎక్కువ అయినప్పుడు దాని సంయోజకతను లెక్కించడానికి 8 నుంచి ఆ గ్రూప్ సంఖ్యను తీసేయాలి. ఒకవేళ రోమన్ సంఖ్యలో కాకుండా IUPACలో 1 నుంచి 18 వరకు గ్రూప్ నెంబర్ ఇచ్చినప్పుడు సంయోజకతను లెక్కించడానికి 18 నుంచి ఆ గ్రూప్ సంఖ్యను తీసేయాలి. ఇక్కడ మనం ఉదాహరణ చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు క్లోరిన్ అనేది 7th A లేదా 17th గ్రూప్ యొక్క మూలకం. ఇప్పుడు దాని సంయోజకత లెక్కించాలంటే 8 నుంచి రోమన్ సంఖ్యలో ఉన్న ఆ గ్రూప్ నెంబర్ను తీసేయాలి. రోమన్ సంఖ్యలో గ్రూప్ అంటే 7. 8 నుంచి 7 తీసేస్తే 1. సంయోజకత 1 అవుతుంది. ఒకవేళ IUPAC ప్రకారం ఆ గ్రూప్ సంఖ్య 17.
కాబట్టి 18 నుంచి 17 తీసేసినా ఒకటే అవుతుంది. ఎప్పుడైతే రోమన్ సంఖ్యలో గ్రూప్ సంఖ్య చూపించినప్పుడు 5 కంటే ఎక్కువ అవుతుందో 8 నుంచి ఆ గ్రూప్ నెంబర్ను తీసేస్తే ఆ గ్రూప్ మూలకాల సంయోజకత వస్తుంది. ఒకవేళ IUPAC ప్రకారం 1 నుంచి 18 వరకు గ్రూప్ సంఖ్యను సూచిస్తే అప్పుడు 18 నుంచి ఆ గ్రూప్ సంఖ్యను తీసేస్తే సంయోజకత అనేది వస్తుంది. సాధారణంగా ప్రతి పీరియడ్లో ఎడమ నుండి కుడికి సంయోజకత 1తో ప్రారంభమై 1 నుంచి 4 వరకు పెరిగి తిరిగి 0కు తగ్గుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 1, సెకండ్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 2, అలా 1 నుండి 4 వరకు పెరిగి మళ్ళా 4 నుండి 0కి తగ్గుతుంది. ఇదివరకే మనం సంయోజకత గ్రూపుల్లో ఎలా ఉంటుందనేది మనం నేర్చుకున్నాం. ఈ పట్టిక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 1, సెకండ్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 2, థర్డ్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 3, ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 4, ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 3, సిక్స్త్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 2, సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 1, ఎయిత్ ఏ గ్రూప్ మూలకాల సంయోజకత 0. అంటే పీరియడ్లో ఎడమ నుండి కుడికి సంయోజకత 1 నుంచి 4 పెరిగి తర్వాత 0కి తగ్గుతుంది. గ్రూపుల్లో సంయోజకత అనేది స్థిరంగా ఉంటుంది. ఇది లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు మరియు సంయోజకత.